బలానికి బలం, రుచికి రుచి. ఇలాంటి లడ్డూలు ఎప్పుడన్నా మీరు ట్రై చేయకపోతే ఇప్పుడు చేసేయండి. నేను చెప్పిన విధంగా చేస్తే బలానికి బలం, ఒంట్లో ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. బలమైన లడ్డు అన్నమాట. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఇవి డైలీ ఒకటి కానీ 2 కానీ తింటే చాలా హెల్తీగా కూడా ఉంటారండి. ప్రతినిత్యం ఇంట్లో ఉండే లడ్డు మాట ఇది. ఇంట్లో ఉండి వాటితోటే చేసుకోవచ్చు. బయట ఏమి కొని పని ఉండదన్నమాట. ఒక్క నువ్వులు ఒకటి బయట తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఒక 1/2 కేజీ నువ్వులు తెచ్చుకున్నానండి. 1/2 కేజీ ప్యాకెట్ మెట నువ్వులు. అవి ఇంకా బాగు చేసుకుని పని ఉండదు. క్లీన్గా లేకపోతే ఒకసారి చూసుకోవాలి ఏమన్నా రాళ్ళు ఉన్నాయేమో అనేసి. ఆ నువ్వులు కొంచెం వేడెక్కిన దాకా చిటపట అని సౌండ్ వస్తుంది అన్నమాట. ఆ చిటపట సౌండ్ వచ్చిన దాకా బాగా ద్వారగా వేగించుకోవాలి. వేగినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మెల్లిగా సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయండి నువ్వులు. ఆయిల్ కింద ఉన్న నువ్వులే బాగుంటాయి. కొంతమంది కొన్ని చోట్ల తెచ్చుకుంటాం కానీ ఆ నువ్వులు బాగోవు. కిరాణా షాపుల్లో అయితే తెచ్చుకున్నవి అయితే అసలు బాగోమాట. మేము గానుగ దగ్గర తెచ్చుకుంటాం డైరెక్ట్. పప్పు నూనెలో ఆడతారు కదా, ఆ గానుగ దగ్గర నువ్వులు చాలా బాగుంటాయండి. అసలు బాగు చేసుకునే పని కూడా ఉండదు. నేను అలా ఏపుతుంటే ఆ వేడికి అందులోంచి ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వుల్లోంచి చాలా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట నువ్వుల లడ్డు చేస్తున్నానండి. నువ్వులు, బెల్లం ఇవన్నీ కలిపి. నువ్వులు అయితే బాగా ఏగిపోయినాయి. కనిపిస్తుంది కదా ముందుకి, తర్వాతకి డిఫరెంట్ తెలుస్తుంది కదా. దోరగా ఉన్నాయి కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. అవి వేపేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి చల్లారిందాక. అందులోనే నేను ఒక 1/4 కిలో పల్లీలు వేసుకున్నానండి. 1/2 కేజీ నువ్వులు, 1/4 కిలో పల్లీలు మాట ఇవి. ఈ పల్లీలను కూడా దోరగా వేపేసుకోవాలండి. దోరగా కొంచెం కలర్ కొంచెం డార్క్ రంగు వచ్చిన దాకా వేపుకోవాలన్నమాట. తొక్క దాని మీద ఉన్న పొట్టు బయటకు వచ్చేయాలి. వచ్చిన దాకా వేపుకోవాలి. అవి కూడా వేగాక పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం గుల్లపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు అంటారు, వేపుడు శనగపప్పు అంటారు. అది వేపుడు శనగపప్పుని కొంచెం జీడిపప్పు కూడా కొంచెం దోరగా వేపుకోవాలండి. ఈ పల్లీలు ఏగిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటే చల్లారుతాయి అన్నమాట. అవి బాగా చల్లారాక పొట్టు తీసేయాలి. దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. తెల్లగా వచ్చేయాలి. అంటే ఇవన్నీ కలిపి ఆడాలి కదా. ఈ పొట్టుతో ఆడితే బాగోదు, తినలేరు కూడానే. గుల్లపప్పు ఎలాగా మనకు కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది. జీడిపప్పు కూడా అంతేనండి. 4 బద్దలు జీడిపప్పు వేసాను. పుట్నాల పప్పు 2 గుప్పులు వేసానేమో అంతే. కొంచెం టేస్ట్ కోసం అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. అంటే ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను, ఒకసారి బెల్లం పాకం పెట్టి చేస్తాను. లడ్డూల్లో కూడా అన్ని రకాలు అన్నీ ఒకేలా చేస్తే తినలేరు ఎప్పుడూని. ఒక్కొక్కసారి ఒక రకంగా చేస్తాను అన్నమాట. ఇంక పప్పులు కూడా వేగిపోయినాయండి. కొంచెం చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారాక అన్నీని మిక్సీ పట్టేయాలన్నమాట. మిక్సీ పట్టడం అంటే బాగా మెత్తగా పట్టేయకూడదు. అవునండి. శనగగుళ్ళు పొట్టు తీసేసానమాట. పప్పు కనిపిస్తుంది కదా, మొత్తం పై పొట్టు అంతా తీసేసుకోవాలి. నేనేమో శనగపప్పుని, వేపుడు శనగపప్పుని, జీడిపప్పు వేపాను కదండి, అవి కూడా వేసేసుకున్నాను ఆ నువ్వుల్లోని. ఈ పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను నువ్వుల్లో, పొట్టు తీసిన పల్లీలు మాట. అవన్నీ కలిపేసుకుని మిక్సీ పట్టుకోవాలండి, కొంచెం కొంచెం వేసుకుని. అంటే ఇవి ఆడినప్పుడే మనకి బరకగా తెలుస్తూ ఉంటుంది. మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈలోపు కొంచెం చల్లారిందాక పక్కన పెట్టుకుని బెల్లం చూద్దాం. ఈలోపు బెల్లం వేస్తున్నానండి. అంటే మేము బెల్లం చాలా తక్కువ తింటాం అన్నమాట. ఎక్కువ స్వీట్ తినం. ఏదైనా సరే సున్నుండల్లో కానీ ఇలా లడ్డూల్లో కానీ బెల్లం చాలా తక్కువ అయితే వేస్తానండి. ఒక 1/2 కేజీ నువ్వులని 1/4 కిలో పల్లీలు వేసాను. 1/4 అయింది. కొంచెం జీడిపప్పుని, పుట్నాల పప్పు కూడా వేసాను కదా, కిలోకి కొంచెం దగ్గరగా అయిందన్నమాట. నేను 1/2 కిలో బెల్లం వేస్తున్నానండి. 1/2 కిలోకి కొంచెం ఎక్కువగా వేస్తాను అంతే. 1/4 కిలో కూడా వేయను. ఆ బెల్లాన్ని మెత్తగా సిదగొట్టేసుకుని మిక్సీ పట్టేస్తాను అన్నమాట. పొడిలాగా ఇలా చేత్తో మనం అంటే రాలిలాగా పొడిలా కలిపి ముద్దలా చేసేస్తాను. తర్వాత ఈ నువ్వులు కూడా మిక్సీ పెట్టేస్తాను అన్నమాట. ఆ మిక్సీ గిన్నెలోనే ఇవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా, బాగా మెత్తగా పట్టకూడదు. బెల్లం అయితే మెత్తగా పట్టుకోవాలి. ఉండవ్వాలి కదా మనకి. ఉండవ్వాలంటే బెల్లం మెత్తగా పట్టుకోవాలి. ఈ పప్పులు కొంచెం బరకగా పట్టాలండి. చూపిస్తున్నాను కదా, అలాగే పట్టాలి. ఇలా ఉంటే సరిపోద్దండి. బాగా మెత్తగా కూడా వేసినా తినలేము, నోట్లో ఉండ చుట్టినట్టు అయిపోద్ది అన్నమాట. ఆ బెల్లానికి ఇవి సరిపెట్టేస్తున్నాను నేను. బెల్లం కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఎక్కువ బెల్లం అయినా తినలేము, తీపిగా ఉంటుంది అన్నమాట. బెల్లం కూడా ఎక్కువ పట్టదు. ఆ రెండు కలిపేసి మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఈ పిండి అది అందులో బాగా కలిసిలా కొంచెంసేపు కలిపేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత 2 చేతులతో కలుపుకోవాలన్నమాట.
కలుపుకుంటేనే అది ఉండవుతుంది. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కొంచెం నెయ్యి వేసుకుంటారు. నేను లాస్ట్ టైం ఒకసారి ఇలా నువ్వుల లడ్డు పెట్టినప్పుడు అందులో నెయ్యి వేసి చూపించాను, మీకు నెయ్యి వేసి నొక్కిన విధంగా చూపించాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేయట్లేదండి. అప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ వీడియో చూసినా మీకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మిగిలిన పప్పులు కూడా ఆడేసుకున్నాను, బెల్లంలో కలగుచ్చేస్తున్నాను అనమాట. మనం సున్నుండలు కూడా ఎలా కలిపి పెట్టుకుంటాం అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతా రెండు కలిపి బేసినీలోకి తీసేసనమాట, కొంచెం కలపడానికి వీలుగా ఉంటుందని. అలా బెల్లం కలిసిలాగా బాగా కలుపుకోవాలి. ఆ పిండిలో బెల్లం బాగా కలిసిపోవాలండి. మనం కలిపాక కొంచెం నోట్లో చూసుకోవాలన్నమాట కలిసిందో లేదో అనేసి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లల కాడి నుంచి అందరూ ఇష్టపడతారు. కొంతమంది పిల్లలు అయితే తినరు, కానీ మనమే బలవంతంగా పెట్టాలి, వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. బయట స్నాక్స్ ఇవన్నిటికన్నా మనం ఇంట్లో ఇలా చేసుకొని పిల్లలకి పెడితే పిల్లలు హెల్తీగా కూడా ఉంటారండి. మా ఇంట్లో ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటాను. ఈ లడ్డూలు చేస్తూ ఉంటాను, సున్నుండలు కూడా చేస్తూ ఉంటాను. మా అమ్మ నొక్కుతుందన్నమాట. అది సున్నుండల టైప్లో నొక్కుతుంది రెండు చేతులతోటిని. మామూలు చేతితో చేస్తే ఒక చేతితో చేస్తే రౌండ్ అయిపోతుంది, రెండు చేతులతో నొక్కుతుంది అన్నమాట. కొంచెం పెద్ద ఉండ కింద ఆ బెల్లం అది ఉన్నది అలా సిదిపేసి అలా ఉండల కింద నొక్కుతుందండి. కొంచెం గట్టిగా నొక్కుకోవాలన్నమాట. బెల్లం పొడి బెల్లం కదా, పాకం బెల్లం అయితే ఉండ మెత్తగా అయిపోతుంది. పొడి బెల్లం కనుక గమ్మున ఉండవదు, కొంచెం జాగ్రత్త అలా మెల్లిగా నొక్కుకోవాలండి. ఎన్ని ఒక నెలలైనా నిల్వ ఉంటాయి. హెయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే ఒక నెలలన్నా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇంకా అలా నొక్కుకోవాలి. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడలేదు. ఓన్లీ బెల్లం, నువ్వులు, పుట్నాల పప్పు, పల్లీలు, జీడిపప్పు వేసి వండలు నొక్కేసామన్నమాట. నెయ్యి పని లేకుండా నూనె పని లేకుండా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏమైనా వీడియోస్ కావాలంటే కంపల్సరీ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఈ మధ్యనే మానిటైజేషన్ కూడా అయిందన్నమాట. ఈ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. హైప్ చేసి పాయింట్లు ఇవ్వండి. ఓకేనండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.